సినిమా పరిశ్రమ అనేది ఒక కుటుంబం లాంటిదని, అందులోని సభ్యులంతా సంతోషంగా ఉండాలని, ఎవ్వరికీ ఏ ఆపద వచ్చినా అండగా ఉండాలని ఇలా రకరకాల మాటలు సినీ ప్రముఖుల నుంచి వినిపిస్తుంటాయి. దానికి తగ్గట్టుగానే కొన్ని సందర్భాల్లో స్పందిస్తుంటారు కూడా. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చాలా భిన్నమైంది. ఒక ఘటన జరిగితే దానిపై ఎవరు స్పందించకపోవడం, ఒక్కసారిగా అందరూ మౌనంగా ఉండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అది ఏంటి అంటే హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. ఆ విషయాన్ని ఎంతో బాధగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఆమె ఎంత వేదన అనుభవిస్తుంది అనే విషయం ఆమె పెట్టిన పోస్ట్ ఎంఓజీ చూస్తే అర్థమవుతుంది. ఆమె ఈ పోస్ట్ పెట్టిన వెంటనే ఫ్యాన్స్ నెటిజన్లు వెంటనే స్పందించి ఆమెకు తన సానుభూతి తెలియజేస్తూ ధైర్యం చెబుతున్నారు. ఇక సినిమా సెలబ్రిటీస్ విషయానికొస్తే సమంత విషయంలో ఎవరూ స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సమంత ఇంటికి నాగచైతన్య వెళ్లి పరామర్శిస్తాడు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కానీ అలా జరగలేదు. కనీసం అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో కనిపించలేదు. సమంతతో సినిమాలు చేసిన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఒక్క పోస్ట్ పెట్టలేదు. అంతేకాదు తోటి హీరోయిన్స్ కూడా సమంతకి సానుభూతి తెలుపుతూ మెసేజ్లు పెట్టలేదు. తన ఫ్రెండ్స్ అని చెప్పుకునే చిన్మయి, నందిని రెడ్డి వంటి వారు కూడా ఎలాంటి పోస్టులు పెట్టలేదు. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. సమంతను ఇండస్ట్రీ నుంచి వెలేశారా? అందుకే ఆమెను సానుభూతి తెలియజేయలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్న వారి ఇంట్లో విషాదం నెలకొంటే స్పందించడం, సానుభూతి తెలియజేయడం కనీస ధర్మం కదా అని అడుగుతున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీ నుంచి కేవలం 3 హీరోస్ మాత్రమే స్పందించారు. సుధీర్ బాబు, నితిన్, తేజ సజ్జా సమంతకి సానుభూతి తెలియజేస్తూ పోస్టులు పెట్టారు. నాన్నతో నీకున్న అనుభూతుల మెమొరీస్ ఎప్పుడు అలాగే పదిలంగా ఉండాలి. నీకు, నీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని తేజ పోస్ట్ చేయగా, మీ నాన్న ఆత్మకు శాంతి చేకూరాలి. నీకు, నీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని సుధీర్ బాబు పోస్ట్ చేశారు. ఇక జోసెఫ్ ప్రభు గారి మరణ వార్త విని ఎంతో బాధగా అనిపించింది సమంతకు. ఆమె కుటుంబ సభ్యులకు ఆ దేవుడు శక్తిని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి అని నితిన్ పోస్ట్ చేశారు. కొన్ని సంవత్సరాల పాటు సమంత కెరియర్ ఉజ్వలంగా సాగిన విషయం తెలిసిందే. భర్తతో విడిపోవడం ఆమె జీవితంలో బాధాకరమైన విషయం. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు రావడంతో మరింత మానసిక వేదనకు గురైంది. ఇప్పుడిప్పుడే కోలుకుని తిరిగి తన కెరియర్ను కొనసాగించాలని ప్రయత్నిస్తున్న తరుణంలో తండ్రి మరణం ఆమెకు మరో పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో తన సహచరులు, ఇండస్ట్రీలో ఎంతో కాలంగా తనతో కలిసి పనిచేసిన వారు ధైర్యం చెబితే ఆమెకు ఊరటగా ఉండేది. కానీ అది జరగలేదు. ఇండస్ట్రీ అంతా సమంత విషయంలో ఇంత మౌనంగా ఉండడానికి కారణం ఏంటి అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఇప్పుడు.